రామ్ పోతినేని రాపో 23తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయన కెరీర్ లో కీలక మలుపుగా మారనుంది. రామ్ పోతినేని హీరోగా రాపో 23 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. అనంతరం నిర్మాత కృష్ణ పోతినేని రామ్కు స్క్రిప్టును అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పివి రవికిషోర్ క్లాప్ కొట్టారు. పి మురళీమోహన్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా దర్శకుడిగా తన కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతూ రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో మొదలు కానుందని మేకర్స్ చెప్పారు. సాధారణంగా హీరోలు దర్శకులుగా మారడం టాలీవుడ్ లో కొత్త కాకపోయినా రామ్ విషయంలో మాత్రం ఇది అభిమానులను విస్మయానికి గురిచేసింది. దర్శకత్వంపై తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని ఆయన ఎప్పుడూ బయట పెట్టకుండా సైలెంట్ గా తన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం గీత రచయితగా మారి ఒక పాట రాసిన రామ్ ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి దర్శకుడిగా ప్రమోట్ అయ్యారు. ఈ సినిమాను సైకలాజికల్ డ్రామా, హై యాక్షన్ ఎలిమెంట్స్ తో నియో నోయిర్ నేపథ్యంలో మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రామ్కు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు దక్కడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు నిరాశపరచడంతో ప్రతి సినిమా తర్వాత ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారనే ఆశలు ఉన్నా అవి ఫలితాలుగా మారలేదు. ఇటీవల వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ గా అది కెరీర్ ను పెద్దగా మలుపు తిప్పలేకపోయింది. ఇటువంటి క్లిష్ట సమయంలో ఒకేసారి హీరోగా దర్శకుడిగా డబుల్ బాధ్యతలు తీసుకోవడం నిజంగా ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ఒకవైపు నటుడిగా తన పాత్రకు న్యాయం చేస్తూనే మరోవైపు మొత్తం సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఇప్పుడు రామ్ భుజాలపై పడింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా రామ్ కెరీర్ లోనే అత్యధికంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఇంతటి భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టును హ్యాండిల్ చేయడం అంటే మరింత రిస్క్తో కూడుకున్న విషయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తే నటుడిగా ఆయన మార్కెట్ తిరిగి పుంజుకోవడంతో పాటు దర్శకుడిగా కూడా సరికొత్త గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ ఫలితం తేడా వస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదేమైనా తనలోని కొత్త సృజనాత్మక కోణాన్ని నిరూపించుకోవడానికి రామ్ పోతినేని ఎదుర్కొంటున్న ఈ డబుల్ ఛాలెంజ్ ఆయన సినీ భవిష్యత్తును నిర్ణయించే ఒక అత్యంత కీలకమైన పరీక్ష కానుంది. దర్శకత్వం కథతో పాటు ఈ చిత్రంలో రామ్ కథానాయకుడిగాను నటిస్తున్నారు. కెమెరా ముందు వెనుక బాధ్యతలు చేపట్టడం ద్వారా ఈ ప్రాజెక్టుపై ఆయనకున్న అంకిత భావం స్పష్టమవుతుంది. తన కెరీర్ లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్రను ఆయన ఇందులో పోషించబోతున్నారు. ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాలో నివేద పేతురాజు హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తుంది. జాతీయ అవార్డు గ్రహీత తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిన పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. విభిన్నమైన కథ, భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ కలయికతో తెరకెక్కుతున్న రాపో 23 రామ్ పోతినేని కెరీర్ లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలవనుంది. ఈ సినిమా రాము కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్దామా?